హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు అదే బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొట్టిందా? తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో ఆరోగ్యకరమైన అల్పాహారం కావాలా? అయితే ఈ మిల్లెట్ ఉప్మా మీకోసమే. రండి తయారీ విధానం చూసేద్దాం. ఇక్కడ నేను ఒక గ్లాసు లిటిల్ మిల్లెట్స్ తీసుకుంటున్నాను. తెలుగులో సామలు అంటారు వీటిని. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని 4, 5 సార్లు శుభ్రంగా వాటర్‌తో కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా పచ్చెనపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే జీలకర్ర, దాంతో పాటు కొద్దిగా ఆవాలు వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలనైతే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత సన్నగా తురుముకున్న అల్లం తురుము అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకొని పెట్టుకున్న మిల్లెట్స్ని కూడా దానిలోకి వాటర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా వేయించేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తరువాత ఒక గ్లాస్ మిల్లెట్స్ కి 1.5 గ్లాసు వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి టేస్ట్ కి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మనకి ఈ మిల్లెట్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో. ఎక్కడా కూడా ముద్ద లేకుండా పొడిపొడిలాడుతూ వచ్చింది కదా. ఇప్పుడు ఉప్మా కొంచెం చల్లారిన తర్వాత సగం నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నిమ్మకాయ వేసుకుని తింటే. ఈ సామలు మన పూర్వీకులు ఎక్కువగా తిన్న చిరుధాన్యాల్లో ఒకటి. ఇవి పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, ఇవి తింటే ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. సో వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. రోజువారీ ఆహారంలో అప్పుడప్పుడు సామలు చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా ఉపయోగపడుతుంది. మరిన్ని ఇటువంటి హెల్తీ రెసిపీల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.